రావచ్చు. రైట్. ఇక మనం ఒక్కసారి ఎంపీ గారు, ఇప్పుడు ఈ సినీ ప్రముఖులు వచ్చి సీఎం గారిని కలవాలనే ఒక ఆలోచనలో ఉన్నారు. మరి వాళ్ళు వచ్చి ఇప్పుడు మొన్న అసెంబ్లీలో అర్జున్ టాపిక్ మాట్లాడుతున్నప్పుడు ఇక మీదట ఈ బెనిఫిట్ షోలు కానీ లేకపోతే టికెట్ రేట్లు పెంచుకోవడానికి కానీ ఇక మీదట అనుమతులు ఉండవు అని చెప్పారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా చెప్పారు యాజ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్. అది మాట్లాడుకోవడానికి రావాలనుకుంటున్నారో తెలియదు, లేకపోతే గ్యాప్ బాగా పెరిగింది అనేది వాస్తవం. ఇప్పుడు మిగతా ఇంతకుముందు ప్రభుత్వాలతో ఒక రిలేషన్ మెయింటైన్ చేసినట్టుగా అయితే మీ ప్రభుత్వంతో, ఇప్పుడున్న ప్రభుత్వంతో చేయలేదు వీళ్ళు. కారణాలు ఏంటనేది నాకు తెలియదు. రేవంత్ రెడ్డి గారిని విషయం దగ్గర మొదలు పెడితే ఆ ప్రభుత్వం అధినేతగా వచ్చినప్పటి ఇంతవరకు ఎవరు 5-6 హీరోలు వచ్చారు అంతే నాకు గుర్తున్నంత. ఈ ఇండస్ట్రీలో ఉండే అసోసియేషన్లు ఎవ్వరు, కౌన్సిల్స్ ఎవ్వరూ రాలేదు. సో ఈ గ్యాప్ని అమ్మో ఇంత తేడా వచ్చింది కొంచెం సర్దుకుందామని వస్తారా, లేకపోతే రేట్ల గురించి షోస్ గురించి వస్తున్నారు అనుకుంటున్నారా? అసలు ముఖ్యమంత్రి గారి మూడ్ ఎలా ఉంది? ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి సినిమా ఇండస్ట్రీ తోటి ఎందుకు ఎక్కువ గత ఇండస్ట్రీలో అక్కడున్న యువరాజు గారు కేటీఆర్ గారికి సినిమా ఇండస్ట్రీ తోటి సత్సంబంధాలు, వాళ్ళతో పార్టీలు అటెండ్ కావడము అలా ఉండడం వల్ల కొంచెం రిలేషన్స్ బాగుండేటి. మా ముఖ్యమంత్రి గారికి 1 ఇయర్ నుంచి ఆయన ఒక్కరోజు కూడా సెలవు తీసుకున్న పరిస్థితి లేదు రాష్ట్ర పరిస్థితిలో. ముఖ్యమంత్రి సెలవులు ఉండవులే, అంటే సెలవు అంటే కనపడకుండా పోయింది లేదు, ఎప్పుడు విజిబుల్గానే ఉండే. అంటే గత ముఖ్యమంత్రిని చూసిన తర్వాత ఈ ముఖ్యమంత్రిని కంపేర్ చేసుకుంటే రోజు సెక్రటేరియట్లోనే ఉంటాడు, లేకపోతే ఉంటాడు. ఫామ్ హౌస్లకు పోయే పరిస్థితి ఏడు ఉంది. ఒకవేళ ఏమన్నా ఎవరన్నా ఆయనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకు ఫామ్ హౌస్ కట్టుకునే అవసరం లేదు. ఆయన జూబ్లీహిల్స్ ఇంట్లోనే అక్కడ ఆయన వెనకట ప్యాలెస్ ఉంటేనే ఏమంటారు ప్రగతి భవన్ ఉంటేనే ఆడికి పోకుండా ఇంటికాడనే ఉండే, ఎందుకంటే నాకు ఇది చాలు ఈ ఇంట్లో నుంచే నేను సుఖంగా ఉన్నాను. సో నేను అనేది ఏంటంటే ముఖ్యమంత్రి గారికి సమస్యల మీద అవగాహన రావాలని, పాలన మీద పట్టు రావాలన్న ఉద్దేశంతో ఇండస్ట్రీ కూడా చాలా కీలకమన్న ఆలోచనతో ఆయన దిల్ రాజు గారికి ఈ కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు వచ్చి దిల్ రాజు గారు వాళ్ళ మధ్యన మీడియేట్ చేయడానికి అవకాశం ఎందుకుందంటే ఆయన గవర్నమెంట్ తరఫు నుంచి అఫీషియల్గా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉండు. నాకు ఉన్న సమాచారం ఏంటంటే వాళ్ళు నిన్నటి నుంచి కలవాలని ట్రై చేస్తారు. ముఖ్యమంత్రి గారు ఈరోజు అనుకోకుండా కన్యాకుమారికి పోయారు, రేపు మార్నింగ్ వస్తారు. వచ్చిన తర్వాత రేపో ఎప్పుడో కూర్చుంటారు. కేరళ కూడా ఏదో స్పెషల్ గెస్ట్ గా పిలిచారట. కేరళ అంటే అదే కన్యాకుమారి దగ్గర మా ఎంపీ గారే క్రిస్మస్ కన్యాకుమారి దగ్గర ఎంపీ గారి ప్రోగ్రామ్ కి వెళ్ళిండు. కేరళలో డ్రాప్ అయ్యిండు, అంటే ఎయిర్పోర్ట్ కన్యాకుమారికి. సో నేను అనేది ఏంటంటే బేసిక్ గా ముఖ్యమంత్రి గారు దగ్గరికి వీళ్ళు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు డెఫినెట్ గా ఇండస్ట్రీ అంటే నిన్న ఏదో అసెంబ్లీలో మాట్లాడిర్రు, ఇండస్ట్రీ మీద ఒక నిర్ణయం తీసుకుంటారని నేను అనుకోను. ఇండస్ట్రీలో నిజంగా సమస్యలు ఉన్నాయంటే ఇండస్ట్రీ సమస్యల మీద మళ్ళీ ఆయన నిన్న అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు అక్కడ ఉన్న సందర్భాన్ని, పరిస్థితులను బట్టి వీళ్ళకి వార్న్ చేసిండు. ఏమనంటే మేము అన్ని చేస్తున్నాం కదా అని మీరు విచ్చలవిడిగా చేసే ప్రయత్నం చేసి అన్ని కట్ చేస్తా అని చెప్పిండు. మేమేదో మీరు అన్నట్టు ఇందాక ఎవరన్నా ముఖ్యమంత్రి భయపడి ఆ సామాజిక ఓట్లు పోతాయి, లేకపోతే నా పరిస్థితి ఏందని ఆలోచించే పరిస్థితిలో ముఖ్యమంత్రి గారు లేరు. ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, మీరేదో తోక జాడిచ్చి మేమేదో మీరు చేసినాయి అని చూసుకుంటూ, మీరు అన్నయ్య అని ఇనుకుంటూ మేము పట్టించుకోకుండా ఉన్నాము అనుకోకండి, అన్ని కట్ చేస్తే మీకు తెలుస్తుందని ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చిండు. వార్నింగ్ ఎందుకంటే బిహేవ్ యువర్ సెల్ఫ్ అని ఇచ్చిండు. బిహేవ్ యువర్ సెల్ఫ్ అని చెప్పినాక కూడా సాయంత్రం ఇంత క్లియర్ వార్నింగ్ ఇచ్చినాక కూడా మరి ఈ స్క్రిప్ట్ ఎవరు రాసి ఇచ్చిర్రో ఈ పుష్పకు తెలియదు, కానీ ఆయన జాగ్రత్తగా వ్యవహారం చేసి ఉండే. ముఖ్యమంత్రి గారు సింపుల్గా ఒక మాట జరిగిన దానికి నేను సింపుల్ సార్, మనం అందరం కూడా ఏమి కదా సార్. నేను అనేది ఈ రోజు అన్నిట్లా లాభం పొందింది ఆయన. అవును, అన్ని లాభం పొందినవు, నష్టపోయింది వేరే వాళ్ళు, నీ ఎన్నుకున్నోళ్ళు, నీ వెనక నిలబడ్డోళ్ళు, నీ చుట్టూన్నోళ్ళు ఎవరికి ఏం జరగలేదు, నీకే అన్ని జరిగినప్పుడు ఒక తప్పిదం అయింది అని సమాజానికి మంచి మెసేజ్ పంపించి రియల్ హీరో నుంచి రియల్ హీరో అయ్యే అవకాశం దొరికింది ఆయనకు. కానీ ఆయనంతలో ఆయనే ఒక కాగితంలో రాసుకొచ్చి మరి ఎవరు ఆయన డైరెక్ట్ చేసిరో ఏందో తెలియదు, కానీ ఎవ్రీ 2 minutes కి పేపర్ చూస్తుండే. సో నేను అనేది ఒకటే అండి, ముఖ్యమంత్రి గారికి క్లియర్ కట్ పిక్చర్ ఉంది. ముఖ్యమంత్రి గారు ఇండస్ట్రీని దూరం చేసుకోరు. ఈ రోజు చెన్నై నుంచి హైదరాబాద్ కూడా ఇండస్ట్రీ తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఆ రోజు చేసుకునే ఉద్దేశం ఉంటే దిల్ రాజు గారికి ఎందుకంటే ఆయన ఉద్దేశంలో ఈ 4-5 ముఖ్యమంత్రి గారి ఉద్దేశంలో ఏ అల్లు అర్జున్, అల్లు అరవిందో, వాళ్ళ మైత్రి ప్రొడక్షన్స్ ఇది కాదు. ముఖ్యమంత్రి గారు దాని వెనుక ఉన్నటువంటి 1000 మంది కార్మికుల గురించి ఆలోచిస్తున్నారు. సో వాళ్ళని ఆలోచించే మంచి చేయాలనుకుంటాడు. సత్యమూర్తి గారు ఫైనల్ గా ఇది సరే అవునన్నా కాదన్నా